బ్యాక్ టు అజెండా. శేషు సార్, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని నియమించాలి అంటే సో ఏ విధమైన నియామకాలు చేపడతారు, ఏ విధమైన ప్రక్రియ జరుగుతుంది. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళనే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తున్నారు. సో అక్కడ మార్పులు చేర్పులు అన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రతిపక్ష నేత ఆరోపించడం ఒక ఎత్తు అయితే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అంతకుముందు అధికారంలోకి రాకముందు భారతీయ జనతా పార్టీ విద్యా వ్యవస్థకు అసలు ఈ కేటాయింపులే చాలా ఉంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 4.65% కేటాయించారు. మొన్న బడ్జెట్లో చూస్తే 2.5% తగ్గిపోయిన పరిస్థితి. అంతగానూ దేశంలో అభివృద్ధి జరిగిందా అంటే, సబ్జెక్టు కరెక్షన్ సార్, మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలిసి ఉంటుందని చెప్పి నేను ప్రస్తావిస్తున్నా ఈ అంశాన్ని. ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్సిటీలు ఒక 100 యూనివర్సిటీలు తీసుకుంటే ఆ 100 యూనివర్సిటీల్లో నా భారతదేశం లేకపోవటం నాలాంటి వాళ్లకు చాలా బాధాకరమే. నిజంగా ఆ పరిస్థితి ఉందా? దేశం ఎందుకు ఇంత వెనుకబడిపోయింది? ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం. చాలా కీలకమైనటువంటి అంశం. లోక్సభలో జరిగినటువంటి చర్చ పైన మనం ఇవాళ అజెండాలో డిబేట్ అంశంగా తీసుకున్నాం. అవును. అయితే వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి అయినప్పటికీ వారు స్వయంగా ఒక అధ్యాపకులు, మంచి అధ్యాపకులు, సుదీర్ఘమైనటువంటి విద్యా వ్యవస్థతో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, బాగా అనుభవం ఉన్నటువంటి వాడు కూడా. తర్వాత తులసిరెడ్డి గారు కూడా రాజకీయాల నుండి వచ్చినా గానీ ఒక ఉన్నత విద్యావంతులు, మంచి అవగాహన పట్టున్నటువంటి వ్యక్తి. ఇక నేనేమో రోజు విశ్వవిద్యాలయానికి వెళ్ళి వచ్చి పాఠాలు చెప్పేటటువంటి వాడిని. ముగ్గురు కూడా విద్యా వ్యవస్థతోటి అత్యంత క్లోజ్ అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి కాస్త వాస్తవాలే మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లన్నా మనం నిజాలు మాట్లాడుకోకపోతే మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది, దేశాన్ని కూడా మోసం చేస్తున్నట్టు. ఇప్పుడు నిజం మాట్లాడకపోతే యువత ఊరుకునే ప్రసక్తే లేదుగా సార్, ఎక్కడైనా ప్రశ్నిస్తున్నారు. అదే వ్యవస్థలో ఉన్న లోపాలను మనం కూడా ఎత్తి చూపకపోతే, వ్యవస్థ గురించి మనం కూడా మాట్లాడుకోకపోతే బాగోదనేటటువంటి అభిప్రాయంతో నేను ఈ చర్చను ఇన్వాల్వ్ అవుతున్నాను. అయితే యాంటీ పేపర్ లీకేజ్ అమెండ్మెంట్ బిల్ జూలై 29 అంటే ఈ రోజు పార్లమెంట్ లో, లోక్సభలో చర్చకు వచ్చినటువంటి సందర్భంగా ఎల్ఓపి లీడర్, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బట్ ఆ వ్యాఖ్యల పైన ఫ్లోర్ లో పెద్ద దుమారమే అధికార పక్షాల నుంచి వచ్చినటువంటిది. రాహుల్ గాంధీ ముఖ్యంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, మీరు ఇప్పుడే వినిపించారు, ద టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా దట్ క్యాప్చర్డ్ బై ది ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ వెళ్ళిపోయింది అనేది ఒకటైతే, రెండోది చాలా రోజులుగా దేశంలో అంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ కస్తూరి రంగాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత వివిధ వర్గాల నుండి వస్తున్నటువంటి ప్రధానమైన విమర్శ ఏంటంటే, దేశంలో విద్య కాషాయీకరణ అయిపోయింది అనేటటువంటి ఒక ప్రధానమైన విమర్శ. అంటే విద్యా వ్యవస్థకి మతం రంగు పులుముతున్నారు, శాస్త్రీయత తగ్గిపోతుంది అనే విమర్శ ఒకటైతే, ఇవాళ దాన్ని కొనసాగింపుగా రాహుల్ గాంధీ ఫ్లోర్ లో విమర్శలు చేసినటువంటి క్రమం. దాంతో పాటు ఒక కీలకమైన మాట ఏమన్నారంటే, ఇవాళ దేశంలో ఉన్న ప్రధాన విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్స్ ని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని నియమిస్తున్నారు అనేటటువంటి ఆరోపణ చేశారు. ఇంకొంచెం దానికి ముందుగా వెళితే, కేవలం వైస్ ఛాన్సలర్లనే కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా ఒక నేపథ్యం కలిగినటువంటి వాళ్ళని నియమిస్తున్నారనేటటువంటి అభిప్రాయాలు మేము ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నప్పుడు మా అంతర్గత చర్చల్లో కూడా వస్తున్నటువంటిది, అవి బయట కనపడుతున్నటువంటి అంశాలు కూడా. ఇది మంచిది కాదు వ్యవస్థకి. ఎందుకనంటే దేశంలో శాసన వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, పాలనా వ్యవస్థ ఉంటుంది. ఈ 3 వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, శాంతి భద్రతల వ్యవస్థ, ఇవి చాలా కీలకమైనటువంటి వ్యవస్థలు. ప్రతి వ్యక్తి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది విద్యా వ్యవస్థ. అది బలమైనటువంటి నిర్మాణం ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ఎలాంటి లోపాలకు తావు లేకుండా వ్యవస్థ నిర్మాణం జరిగితే దేశం బాగుపడుతుంది. ఇందాక తులసిరెడ్డి అన్నగారు అన్నారు కదా,
తరగతి గదులలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని మొట్టమొదటి కమిషన్, కొఠారి కమిషన్ 1964లోనే చెప్పినటువంటి అంశం అది. బట్ ఈ రోజు వరకు అది నెరవేరింది, ఆ కమిషన్ సిఫారసులను ఎంతవరకు అమలు చేస్తున్నాం అనేది ఒక బిగ్ క్వశ్చన్. అయితే రాహుల్ గాంధీ తోటి నేను ఏకీభవిస్తూ కొంచెం డిఫర్ అవుతున్నాను. ఏం డిఫర్ అవుతున్నానంటే, ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాతనే ఈ విధమైనటువంటి లోపాలు జరగట్లేదు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు, యూపీఏ ఉన్నప్పుడు, ఎన్డీఏ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఈ విద్యా వ్యవస్థలో తమ వాళ్ళని ఇంటర్ప్రెట్ చేసుకోవటం, తమ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని కీలకమైనటువంటి స్థానాల్లో అంటే వైస్ ఛాన్సలర్స్ గానో, లేకపోతే టీచింగ్ ఫ్యాకల్టీలలోనో, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లోనో నియమించుకోవటం ఒక రివాజుగా మారిపోయింది. ఐ ఆమ్ ద ఐ విట్నెస్ ఫర్ ఆల్ సచ్ ఇన్ ద యూనివర్సిటీస్ కి నా కళ్ళ ముందు కలుదిద్దులుతున్నటువంటి సజీవ సాక్ష్యాలు. నోరు మెదపలేము, మాట్లాడలేము. ఒకవేళ మాట్లాడినా అది మా ఘోషగా మారిపోతుంది తప్ప పట్టించుకునేటటువంటి వాళ్ళు. కాంగ్రెస్ అదే చేసింది, బీజేపీ అదే చేసింది, యూపీఏ అదే చేసింది, ఎన్డీఏ అదే చేసింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పినది ఈ రోజుకు వాస్తవం అయితే, గతంలో వాళ్ళ పరిపాలనలో కూడా అదే విధమైనటువంటి వ్యవస్థ జరిగింది. కాబట్టే ఇవాళ విశ్వవిద్యాలయాలు, మీరన్నారు ఏందాక ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ అనేటటువంటిది ఉంటుంది. దాంట్లో ఏ ఒక్క విశ్వవిద్యాలయం కూడా సరైనటువంటి స్టాండర్డ్స్ ని చూపించలేకపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇవాళ విద్యా వ్యవస్థలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి విద్య ప్రైవేటీకరణ జరిగిపోతుంది. అది ఎంత ఖరీదై, ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే అన్నారు, విద్యా వ్యవస్థ విద్య ఖరీదైనటువంటి ఒక వస్తువుగా, ఒక కమాడిటీగా మారిపోయింది అని అన్నారు. విద్య ప్రైవేటీకరణ కావటం వల్లనే ఆ విధమైన దుష్ఫలితాలు, పరిణామాలు వస్తున్నాయి. రెండోది కాషాయీకరణ జరుగుతుందనేటటువంటి ఆరోపణలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సింది. రెండోది పరీక్షల నిర్వహణలో ఫెయిల్యూర్ అవటం. మూడోది విద్యా వ్యవస్థలో నాణ్యతను కోల్పోతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఇవాళ ఈ బిగ్ ఛాలెంజెస్ ఇవాళ మొత్తం విద్యా వ్యవస్థ ఎదుర్కోవటంతో సరైనటువంటి విద్య పిల్లలకు, విద్యార్థులకు అందలేదు అనేటటువంటి ఇక్కడ మన అంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పెద్దలు చాలా ఆలోచించి ముందు చూపుతో ఎగో సభను తీసుకొచ్చారు. పెద్దల సభ అంటారు. ఆ రాజ్యసభలోకి దేశంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చే సంస్కృతి ఉంది. కానీ ఆ సంస్కృతి కనుమరుగైపోయి చాలా రోజులవుతుంది. అక్కడ కూడా కార్పొరేట్ శక్తులే వస్తున్నాయి. ఆ కార్పొరేట్ శక్తుల్లోనూ విద్యా, వైద్య రంగాలకు సంబంధించి వాళ్ళు చెప్పు చేతల్లో, వాళ్ళ చేతుల్లో కేంద్రీకృతమైన వాళ్ళనే రాజ్యసభ సభ్యులుగా నియమిస్తున్నారు. సో ఇంకా ఎక్కడ జరుగుతుంది సార్ పెద్దల సభలో దేశానికి సంబంధించిన చర్చ జరిగే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్నాయా? విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని అందరూ కోరుకుంటున్నారు. అటు ప్రతిపక్ష నేత కోరుకుంటున్నా ఆ విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా సార్? రెండు సమస్యలు వంశీ. ఒకవైపు ప్రభుత్వము తన ఇన్వెస్ట్మెంట్ ని గ్రాడ్యువల్ గా రెడ్యూస్ చేస్తుంది ఎడ్యుకేషన్ పైన. ఇందాక మీరు ఏమన్నారు, మోడీ అధికారంలోకి వస్తున్నప్పుడు విద్యా వ్యవస్థ పైన బడ్జెట్ లో కేటాయింపులు 4.65% ఉంటే, మొన్న 53 లక్షల కోట్ల రూపాయలతో పెట్టినటువంటి బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 2.6% మాత్రమే కేటాయింపులు జరిగాయంటే, ప్రభుత్వము ఒక గ్రాడ్యువల్ గా విద్య పైన పెడుతున్నటువంటి పెట్టుబడులు తగ్గిస్తున్నారు. యూజీసీ లాంటి వాటిని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లాంటి వాటిని నిర్వీర్యం చేస్తూ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఫెలోషిప్లు ఇచ్చేటటువంటి వ్యవస్థను కూడా ఎత్తివేసినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వ వైఖరి ఇట్లా ఉంటే, ఇంకొక వైపు విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ ఇవంతా చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వస్తూ, ప్రైవేటీకరణలో ఎవరైతే బలమైనటువంటి వ్యక్తులుగా ఎదిగారో వాళ్ళందరికీ చట్టసభల్లో స్థానాలు కల్పిస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. ఇటీవల ఒక రాష్ట్రంలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రాజ్యసభ మెంబర్ పైన ఏసీబీ దాడులు చేస్తే, ఈడీ దాడులు చేస్తే, అతను వెళ్లి అధికార పార్టీలో చేరిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీస్ పైన కేసులు లేవు, ఈడీ కేసులు మాఫీ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాళ్ళందరూ కూడా
శేషు సార్ ఇంకొక అంశాన్ని ఒక్క నిమిషం వంశీ, ఒక్క నిమిషం, నాకు పాయింట్ పోతుంది. అయితే ఈ వైపు ఇలా జరుగుతుంటే ఇంకొక వైపు ఏంటి అని అంటే ప్రభుత్వము అనేక సందర్భాలలో ఆరోపణలకు తావిస్తున్నటువంటి సందర్భాలను మనం చూసాం. ఉదాహరణకు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళ దేశంలో 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత చాలా మేరకు ఇవాళ మతానికి లేకపోతే వీటన్నిటికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కాషాయీకరణ అవుతుందన్న సందర్భంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన దగ్గర ఆరోపణలను మరింత బలోపేతం చేసేటటువంటి చర్యలకు పాల్పడుతుంది. ఉదాహరణకు గుజరాత్ లో ఇటీవల ఒక యూనివర్సిటీ ఏం చేసింది, సోషియాలజీలో ఒక కోర్సును ప్రవేశపెట్టింది. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మోడీ తత్వ అనేటటువంటి ఒక కోర్సుని ప్రవేశపెట్టడం వల్ల దాంతో సహజంగానే కొన్ని విమర్శలు వస్తాయి, ఏదో వ్యవస్థలో ఏదో జరిగిపోతుంది అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతాయి. ఇవాళ విద్యా నాణ్యత కోల్పోయింది, ఇంకొక పక్క పరీక్షల నిర్వహణలో సామర్థ్యాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి అనేటటువంటి దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. బట్ దేశంలో ప్రతిపక్షాలే కాదు, ప్రతి పౌరుడు కోరుకునేది ఏంటి అంటే విద్యా వ్యవస్థని బలోపేతం చేసి విద్యను చిట్ట చివరి పేదవాడికి కూడా అందేటటువంటి మెజర్స్, చర్యలు తీసుకోవాలి. అది ప్రభుత్వమే బాధ్యత వహించాలనేటటువంటి అభిప్రాయానికే ఉంటుంది. మీరు చూడండి, వాళ్ళ ప్రైవేట్ ఎకానమీస్ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా విద్యని ప్రభుత్వాలే అందజేస్తాయి. కానీ మన దేశంలోకి వచ్చేసరికి ఏమైందో ఏమో గానీ కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అట్లనే గాలికి వదిలేస్తున్నాయి, అటు కేంద్ర ప్రభుత్వాలు కూడా అట్లనే గాలికి వదిలివేయటం వల్ల ఓ సిస్టమ్ ఈ 79 ఏళ్లలో ఇండియాలో డెవలప్ కాలేదు అనేది అందరూ ఒప్పుకొని తినాల్సినటువంటి అంశమే. ముఖ్యంగా మాలాంటి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా బాధపడేదే. కాకపోతే మేము ఓపెన్ గా చెప్పటంలో కొన్ని లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్ ఉండే కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. కానీ బట్ ఎవ్రీబడి దే వాంట్స్ లైక్ దట్ is a positive reforms in the education towards the scientific motivation. ఆ విధమైనది ఇవాళ ప్రపంచమంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏఐ వైపుకి వెళ్ళిపోతున్నాం, ఎంత టెక్నికల్ అడ్వాన్స్ లోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో దాన్ని రీచ్ అయ్యేటటువంటి సిస్టాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన దగ్గర బట్ ప్రభుత్వాలు తమ సొంత ప్రయోజనాలను కాపాడుకునే విధంగా విద్యా వ్యవస్థని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి నేపథ్యంలో తమ అనువాయులను నియమించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి తప్పులే దొర్లుతాయి అనేది వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.